రైట్, జోగి రమేష్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫుల్ ఇంటర్వ్యూ ఈవినింగ్ మీరు బిగ్ టీవీ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు దీనికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి. అశోక్, అంతర్మదనం చేసుకుంటోందా వైసీపీ? అమరావతికి సంబంధించి 3 రాజధానులు అని చెప్పారు, 5 ఏళ్ల కాలయాపన జరిగిపోయింది అంటున్నారు. ఎలా చూడాలి మొత్తం సినారియోని? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండుని 3 రాజధానుల నుంచి అమరావతిలో సింగిల్ రాజధానికే పరిమితం చేసుకున్నట్టుగా ఈ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరూ కూడా 3 రాజధానుల అంశానికి సంబంధించి అంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఆ క్లారిటీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని త్వరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది, అంతేగాని మళ్ళీ 1000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే మాటే మాట్లాడారు తప్ప 3 రాజధానుల అంశం గురించి మరోసారి జగన్ కూడా ప్రస్తావించాల. అయితే స్టాండ్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? ఇంకా 3 రాజధానులకే ఉన్నారా, లేకపోతే మళ్ళీ అమరావతి రాజధానికి వచ్చారా అన్న దాని మీద ఎవరు కూడా క్లారిటీ ఇవ్వాల. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు జోగి రమేష్, అది మాజీ మంత్రి, ఆ పార్టీలో చాలా కీలకమైన నేత, అది కూడా రాజధాని ప్రాంతంలో ఉన్న కృష్ణా జిల్లాకు సంబంధించిన నేత, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తి జగన్కి అత్యంత సన్నిహితుడు. ఆయన మనకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి తీవ్రంగా నష్టపోయాము, మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా తీవ్రంగా నష్టపోయాము. రాజధాని అంశం అనేది అత్యంత ప్రభావితం చేసిన అంశం. 3 రాజధానులు, ఇక్కడ అమరావతిలో రాజధానిని కొనసాగించకుండా 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మేము ముందుకు వెళ్ళాము, కానీ అది వర్కౌట్ కాలేదు. దాన్ని ప్రజలు తిరస్కరించారు. 3 రాజధానులు వద్దు, 1 రాజధాని మాత్రమే కావాలి అని తమ ఓటు హక్కు ద్వారా వాళ్ళు వాళ్ళ తీర్పుని చెప్పారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని, వాళ్ళ తీర్పుని శిరసా వహిస్తాము. రాజధాని అమరావతిలోనే కంటిన్యూ చేస్తాం. వ్యక్తిగతంగా కూడా నేను కృష్ణా జిల్లా వ్యక్తిని కాబట్టి రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటాము. ఆల్రెడీ ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో మమ్మల్ని ఓడించి మాకు ఓట్లు వేయకుండా 3 రాజధాని ప్రతిపాదన తిరస్కరించారు. కాబట్టి మా పార్టీలో కూడా దీని గురించి విపరీతంగా చర్చిస్తాము. అయితే ఇప్పుడు కాలయాపన జరిగిపోయింది, 5 ఏళ్లు గడిచిపోయాయి, పార్టీ అయిపోయింది, అమరావతి రాజధాని అన్నారు. ఆ టైంలో చూసాం అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఏపీ అన్న ఒక్క వాదన కూడా చాలా బయటకు వచ్చేసింది. అసలు మాకు ఏంటి ఇక్కడ సమస్యలు, అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడు ఇదంతా కూడా బూమరాంగ్ అయింది. ఇప్పుడు అంతర్మదనం చేసుకుంటోంది కరెక్టే, కానీ 5 ఏళ్లలో ఏం చేశారు అన్నది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది జనరల్ పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్. అంటే లాజిక్ కూడా చెప్పారు ఆయన జోగి రమేష్. ఏమంటారంటే ఓకే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాము, అప్పుడు ఉన్న ప్రపోజల్ ప్రకారం అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది. ఆ ప్రపోజల్ పెట్టాము. అయితే అదే క్రమంలో కరోనా వచ్చింది. 2 ఏళ్ల పాటు కరోనా వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అమరావతిలో పనులు నిలిపివేసిన మాట వాస్తవమే. ఆ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనకు వెళ్ళాం కాబట్టి అమరావతిలో పనులు కొనసాగలేదు. అప్పుడు కొనసాగించి ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చి ఉండేది కాదు, మమ్మల్ని ప్రజలు తిరస్కరించి ఉండేవాళ్ళు కాదు. 3 రాజధానులు కాకుండా అమరావతినే రాజధానిగా కొనసాగించి ఉంటే ఈక్వేషన్ వేరుగా ఉండేది అనేది జోగి రమేష్ మనసులో మాట. బహుశా పార్టీలో కూడా డిస్కషన్ వచ్చినట్టుంది. అంతర్మదం జరిగింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇంకోసారి 3 రాజధానుల ప్రస్తావన తేగకూడదు అన్న నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రీసెంట్గా బొత్స సత్యనారాయణ కూడా మీడియా ప్రతినిధులు ఒక ప్రెస్ మీట్లో అడిగారు, 3 రాజధానుల మీద మీ స్టాండ్ ఏంటి, ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారా, మారారా అన్న దాని మీద. లేదు, మా పార్టీలో డిస్కస్ చేస్తాం 3 రాజధానుల అంశం మీద చేసి మళ్ళీ ఒక నిర్ణయం చెప్తాం, అభిప్రాయం అంటూ ఏం చెప్పలేదు ఆ రోజు ఆయన. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా 3 రాజధానుల ప్రస్తావన ఎక్కడ కూడా చేయకుండా ఆయన ఏమంటారంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఇప్పుడు జోగి రమేష్ అన్న మాట ట్విన్ సిటీస్ ని డెవలప్ చేస్తే బాగుంటుంది, దానికోసం మళ్ళీ అడిషనల్గా ఇంకో 40,000 50,000 ఎకరాల భూములు తీసుకుని వాటిని అనవసరంగా మళ్ళీ ఇంకా ఇంత పెద్ద రాజధాని చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా, అంటే అమరావతిని రాజధానిగా చేయాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఆయన ఎక్కడ కూడా 3 రాజధానుల ప్రస్తావన చేయలేదు, చేయదగిన విధంగా కూడా ఆయన మాటలు లేవు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ పూర్తిగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే 3 రాజధానుల ప్రతిపాదన అనేది యూటర్న్ తీసుకుంది అనేది జోగి రమేష్ మాటలను బట్టి తెలుస్తుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మొన్నటి ఎన్నికల్లో చాలా క్లియర్ డ్యామేజ్ జరిగింది 3 రాజధానుల అంశం అనేది. 3 రాజధానులు వద్దు అని ప్రజలు చెప్పారు, ఓటు ద్వారా తీర్పిచ్చారు.
సో ఆ ఇచ్చిన తర్వాత కూడా మేము మన్నం చేసుకోవాలి కదా, దాన్ని గుర్తు చేసుకోవాలి కదా, జరిగిన నష్టాన్ని అంచనా వేసుకోవాలి కదా. కేవలం రాజధాని అంశమేనా అశోక్, లేకపోతే రైతులపై దాడులు జరిగాయి, లేకపోతే ఏమంటారు ఒక ఫ్యూరియస్ కనిపించింది అమరావతి సెక్టర్ అంతా, రైతులందరూ కూడా పగబట్టినట్టుగా చేశారు అన్నట్టుగా వైసీపీలోనే చర్చ వచ్చింది. ఇప్పుడు కేవలం రాజధాని అంశంలోనే యూటర్నా, లేకపోతే మిగిలిన అంశాల మీద కూడా ఏమన్నా వాళ్ళు అంతర్మదనం చేసుకుంటున్నారు? నెక్స్ట్ వచ్చేది జగనే అంటున్నారు. అమరావతి అంటే నెక్స్ట్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అమరావతిలోనే రాజధాని నిర్మాణం మా చేతుల్లోనే చేస్తాము అనే మాటను కూడా చాలా కుండబద్దలు కొట్టేట్టు చెప్తున్నారు. మీరన్న ఈ కామెంట్స్ మీ వ్యక్తిగతమా పార్టీ స్టాండా అంటే ఆయన దాని మీద కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది పార్టీ స్టాండే, నేను వ్యక్తిగతమైన ఇది కాదు కదా, నేను వ్యక్తిగతంగా అంటే నేను కృష్ణా జిల్లాకి సంబంధించిన వాడిని కాబట్టి నా రాజధాని ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటాను. సో అంటే 5 ఏళ్ల పాటు రాజధాని అనేది లేకుండా ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బంది కలిగింది అన్న విషయం జోగి రమేష్ మాటలను బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారనే కారణంతో రాజధాని కోసం 34,000 ఎకరాల భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులంతా కూడా 5 ఏళ్ల పాటు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ ధర్నాలు విరమించారు, కానీ 5 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా ధర్నాలు కొనసాగింది. ప్రపంచ చరిత్రలో బహుశా ఇది ఒక్కటే అయి ఉంటుంది. అంత పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు చేశారు రాజధాని కంటిన్యూ చేయాలని. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రం అంతా పర్యటించారు. అలా పర్యటించే క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ఎమ్మెల్యేలు కూడా లీడ్ తీసుకుని ఎవరైతే అమరావతి రైతులు పర్టికులర్గా మహిళల మీద దాడులు చేశారు, సో దాన్ని కూడా జోగి రమేష్ ఇవాళ మనం అది క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఒప్పుకున్నారు. ఎస్, ఖచ్చితంగా కొంతమంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో ఆ రైతులను ఇబ్బంది పెట్టారు. అందరూ కాదు, అది పార్టీ స్టాండ్ కాదు, వాళ్ళ వ్యక్తిగతమైన స్టాండ్తో వాళ్ళు అమరావతి రైతులను హట్ చేశారు. హట్ చేసిన మాట నిజం, ఇబ్బంది పెట్టిన మాట నిజం. అందువల్లే మాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి, అందువల్లే మేము ఇబ్బంది పడ్డాం, అందువల్లే మేము ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. అందుకని మేము రాజధాని ప్రాంతంలో 2019 ఎన్నికల్లో ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో అన్నీ గెలిచినా కూడా మేము రైతుల అభిప్రాయాన్ని గౌరవించకుండా, భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం వల్ల మాకు డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము రివైజ్ చేసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా పార్టీలో డిస్కస్ చేసుకోవాలి. సో 3 రాజధానుల ప్రతిపాదన కాదు, ఇక్కడ నుంచి అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఆ రైతుల మనసులను గెలవాలి, గెలిచి మళ్ళీ రాజధాని ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ సీట్లు కూడా మనం గెలవాలి అనేది మళ్ళీ ప్రజల మనసులు గెలవడానికి అభివృద్ధి కావాలి. ఇప్పటికే చాలా వెనకబడిపోయామని చెప్పి జోగి రమేష్ చాలా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడినట్టున్నారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో. వాళ్ళ మనసులు గెలుచుకోవడానికి కార్యాచరణను ఏమైనా రూపొందించుకుంటుందా వైసీపీ పార్టీ మొత్తంగా? ఎస్, దీన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి తప్పు చేశాము అన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో, కేవలం అమరావతిలో ఉన్న 29 గ్రామాల రైతుల్ని ప్రసన్నం చేసుకోవటమో లేదా వాళ్ళ మనసులను గెలవటం అనేది ఒకటైతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన అసలు ఎంటైర్ క్యాపిటల్ అక్కడ నుంచే నడుస్తుందని, ఆయన జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా వైజాగ్లోనే ఉంటుందని, రిషికొండ పైన అంత పెద్ద ప్యాలెస్ కట్టి అంత హడావుడి చేశారు. అలాంటి వైజాగ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది, ఒక్క సీటు కూడా. బహుశా ఏజెన్సీ ప్రాంతంలో ఒక సీటు గెలిచారు తప్ప మిగిలిన నియోజకవర్గాలు ఎక్కడా కూడా చాలా దారుణంగా 40,000, 50,000 గాజువాక లాంటి నియోజకవర్గం అయితే ఏకంగా 90 లక్ష పైగా మెజార్టీ, హయ్యెస్ట్ మెజార్టీ గాజువాక నుంచి వచ్చింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి దాని మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేసిన వైజాగ్లో కూడా అక్కడ ప్రజలు మాకు రాజధాని అవసరం లేదన్నట్టుగా ఆ సైన్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతులు ఏమన్నా వెళ్ళి స్వయంగా కలిసే అవకాశం ఉందా? మనం చూసాం జగన్ తెనాలిలో పర్యటించారు. అలాగే ఎక్కడైతే మేజర్ డ్యామేజ్ జరిగిందో అమరావతి రైతులు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అధినాయకుడు కాకపోయినా ఇతర వాళ్ళు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే జోగి రమేష్ నోటి వెంట ఈ మాటలు వచ్చాయి, దీన్ని జనాల్లో మొత్తాన్ని కూడా తీసుకెళ్తారు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత ఈ స్టేట్మెంట్ ఇప్పించే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం చూసినా, తాజా పరిణామాలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట అది చెప్పిస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుంది, ఇప్పటివరకు జరిగిన నష్టం కొంతైనా కంట్రోల్ అవుతుందన్న ఆలోచనలో పార్టీ నేతలంతా కూడా ఉన్నారు. సో బహుశా త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తామన్న మాటని స్పష్టం చేసి చెప్పే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్.